హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విల్లు కిచెన్. ఈరోజు రెసిపీ ఏంటంటే పల్లి చిక్కీ. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత 1 కప్పు పల్లీలు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పల్లీల్ని మంచిగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టుకోకూడదు, ఎందుకంటే పల్లీలు పైన వేగినట్టు కనిపిస్తాయి, కానీ లోపలికి మాత్రం అస్సలు వేగవు. ఇప్పుడు పల్లీలు మంచిగా వేగినాయి. పల్లీలు వేగినాయని ఎలా తెలుస్తుందంటే, నేను చూపిస్తున్న విధంగా పల్లీని తీసుకొని ఇలా పల్లి పొట్టు సపరేట్ అయితే పల్లీలు వేగినట్టు. ఇప్పుడు పల్లీల్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పల్లీల పొట్టుని తీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా గ్లాస్తో ఇలా పొట్టు సపరేట్ చేసుకోవాలి. గ్లాస్తో కాకుండా చపాతీ కర్రతో కూడా పొట్టు సపరేట్ చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న విధంగా పల్లీల పొట్టు సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని ఎలా పాకం పట్టాలో చూద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బెల్లంను తరుముకోవాలి. బెల్లంని తరుముకున్న తర్వాత బెల్లం ఎంత తీసుకోవాలంటే 1 కప్పు పల్లీలు తీసుకుంటే 1.5 కప్ బెల్లం తీసుకోవాలి. 1 కప్పు పల్లీలకు 1 కప్పు బెల్లం కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని బెల్లంని కరిగించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా బెల్లాన్ని మంచిగా బెల్లంని కరిగించుకోవాలి. ఇప్పుడు బెల్లం ఉండలు లేకుండా కరిగించుకున్న తర్వాత వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఇప్పుడు బెల్లంని వడకట్టుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలోకి పోసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. పాకంను కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే పాకంలో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి పల్లి చిక్కీ క్రిస్పీగా వస్తుంది. బెల్లం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇప్పుడు బెల్లం డ్రాప్స్ వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా బెల్లంని వేగితే బెల్లం పాకం వచ్చినట్టే. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని బెల్లం పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పల్లీలు బెల్లం మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు పల్లీలు బెల్లం ప్లేట్లో వేసుకున్న తర్వాత చపాతీ కర్రతో ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఘాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ చల్లారనివ్వాలి.
1 అవర్ తర్వాత పల్లి చిక్కీని ఇలా నైఫ్తో ప్లేట్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న సైజులో పల్లి చిక్కీని వేసుకోవాలి. అంతే, టేస్టీ పల్లి చిక్కీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.